నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజుకి 10 రోజులు గడిచింది. అయినా సరే జాహ్నవి పాప ఎక్కడ కూడా ఆజోకి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. మరి అసలు ఇంతకీ ఆ జాహ్నవి ఎటు వెళ్ళిపోయిందో ఏమో ఎవరికి ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం నిన్న వాళ్ళ తల్లి ఆవేదన వ్యక్తం అవుతూ మీడియా ముందుకు వచ్చి కొంత మాట్లాడటం జరిగింది. నెగిటివ్ కామెంట్లు ఆపండి అని అంటూ. మరి ఇప్పటికీ పోలీసులు గాలిస్తున్నారు. ఇటు అటవీ అధికారులు కూడా వెలుగులోకి అయితే వచ్చారు. మరి ఎక్కడ ఈ పాప? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అసలు ఎక్కడ పాప? ఇప్పటికీ 10 రోజులు గడిచింది. అయినా సరే పాప ఆచూకీ అయితే ఎక్కడా లేదు. మరి పోలీసులు ఒక పక్క గాలిస్తున్నారు, ఇప్పుడు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. మరి ఎక్కడ మేడం పాప అసలు? అంటే ఏం చెప్తారు అసలు? ముందు పాప దొరికింది దొరకలేదు పక్కన పెడితే ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువైపోయాయి. పాపని కొండ చెలువ మింగేసిందా, నక్కలు ఏమైనా చేశాయా, కుక్కలు ఏమైనా చేశాయా అంటే అటవీ కుక్కలు ఇలాగా. అసలు మనం ఈ స్పెక్యులేషన్స్ వద్దండి. పాప దొరుకుతుందనే నమ్మకంలో ఉన్నాం. కిడ్నాప్ అయిందేమో అని ఒక సందేహంలో ఉన్నాం. ఇంకో పక్క ఏమో పోలీసులో పక్క, అటవీ అధికారుల పక్క ప్రతి వాళ్ళు గాలిస్తున్నారు, జల్లెడ పడుతున్నారు. ఈ పాప విషయంలో అనేక రకాల కారణాలుగా వినిపిస్తూ ఉంటాయి, రకరకాలుగా మాటలు. అదే అంటున్నాం, అటవీ అధికారులు పోలీసులు గాలిస్తున్నారు. అంత పెద్ద అడవి కదా ఇది, మొత్తం మీకు అలా చెట్లు అడవి అంతా అటు వెళ్ళిపోతే బెల్ట్ అంతా. సో ఇప్పుడు తల్లిదండ్రులని వాళ్ళు అందరూ కూడా అంటే కొంతమంది సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, తండ్రిని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సో దాని మీద వాళ్ళు స్పందించారు. ఒక పక్క తల్లిని విచారించారు పోలీసులు, తండ్రిని మళ్ళీ విచారించారు, తల్లిని విచారించారు, తండ్రిని విచారించారు మళ్ళా. సో పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే తల్లి తండ్రి ఇంత నీచంగా మాట్లాడకండి, మా అమ్మాయిని కొండ చెలువ మింగేసింది, లేకపోతే జంతువులు ఏవో చేశాయి, ఇవన్నీ ఏమీ చెప్పొద్దు. మా పాప బతికే ఉంది, మాకు నమ్మకం ఉంది, దొరుకుతుంది, మా మీద నిందలేకండి, మేము ఆల్రెడీ బాధలో ఉన్నాం, మా పిల్లని మేము చంపుకునేంత నీచులం కాదని వాళ్ళు అంటున్నారు. అది కరెక్టే కదండి. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఒక సంఘటన వచ్చేసరికి దాని మీద కొన్ని ఛానల్స్ రెచ్చిపోతున్నాయి. ఇంకా డిబేట్స్ పెట్టి, లైవ్లు పెట్టి, లైకుల కోసం, వ్యూవర్షిప్ కోసం, రకరకాల కారణాలతో ఇంకా వాళ్ళకి ఏం తోస్తే అది, ఆ టైంకి ఆ నోటికి ఏమొస్తే అది, లేకపోతే జ్యోతిష్యులను కూర్చోబెట్టడం, లేకపోతే న్యూమరాలజిస్ట్ని కూర్చోబెట్టడం, లేకపోతే అమ్మవారిని ఆరాధించే వాళ్ళని కూర్చోబెట్టడం, అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలంతే. చాలా లైమ్ లైట్ లో ఉన్నారని చెప్పడం, అమావాస్య అంటే ఇప్పుడు ఇది ఒకటి. నిన్నటి వరకు అమావాస్య, అందులో సోమవతి అమావాస్య, పిల్లని ఏం చేశారు, బలిచ్చేసారేమో, తప్పు కదండి. నిన్న పొద్దునకే అమావాస్య వెళ్ళిపోయింది 8:24కి, మనకు తెలుసు. ఆ పాపని ఏమి చేసి ఉండరు, పాప సేఫ్ గానే ఉందని ఇప్పటికీ మన మనసుకు అనిపిస్తుంది బలంగా. కాబట్టి ఇన్ని రకాల స్పెక్యులేషన్స్ అనవసరం. అది పాపను ఎవరిని ఎత్తుకెళ్ళిపోయి ఉండొచ్చు అనే ఒక కోణంలోనే దర్యాప్తు చేయాలి తప్ప వేరే రకంగా అనుకోవడానికి లేదు. తర్వాత రాజమండ్రి తీసుకెళ్లారు, రాజమండ్రిలో ఎవరో చూశారు బస్సులో, ఇద్దరు ఎత్తుకెళ్ళడం, ఇది ఒకటి అయింది. సో ఒకవేళ రాజమండ్రి తీసుకెళ్ళినా రాజమండ్రి నుంచి అక్కడ తీసుకెళ్లారు, ఆ కోణంలో చూడాలి. ఏముంది, రాజమండ్రి బస్ స్టాండ్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించవచ్చుగా. ఒకవేళ వైజాగ్ వెళ్తే వైజాగ్ లో పరిశీలించాలి. తర్వాత మీకు శ్రీకాకుళం, అక్కడి నుంచి ఒడిషా, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఏం చేస్తారు, ఫుటేజ్లు పరిశీలించాలి 10 రోజులు. అంటే పాపను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు. సో మొత్తం మీద ఇప్పుడు జాహ్నవి మిస్సింగ్ కేసు అనేది చాలా పెద్ద సంచలనం అయింది. మరో పక్కేమో పవన్ కళ్యాణ్ కూడా దీని మీద విచారించడం జరిగింది. చాలామంది విచారిస్తున్నారు, అంటే రాజకీయ నాయకులు కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు, పోలీసులు తప్పు ఇందులో మనకేం కనిపించట్లే, అధికారుల తప్పులు లేవు ఎక్కడా కూడా. ఎవరికి వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు అయితే బాగానే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందుకే వైసీపీ ఇంతవరకు స్పందించాల, లేకపోతే వాళ్ళు ఈ పాటికి అవకాశం తీసేసుకుంటారు కదా. ప్రతివాడు మాట్లాడటానికి రెడీగా ఉంటారు, కానీ ఎవరు మాట్లాడటంలా చిత్రంగా. అంటే వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు తప్ప పాప మీద ప్రేమ లేదు. పాప మీద ప్రేమ ఉంటే పాప దొరుకుతుంది, మీరు టెన్షన్ పడకండి అని తల్లి తండ్రికి చెప్పాలి. అంతే తప్ప కూటమిని ఏమైనా అందామా, కూటమి మీద నింద వేద్దామా, ఈ దృష్టి తప్ప పాప దొరకాలనే దృష్టి ఎవరికి లేదు. మీరు చూసారా, నాటి కరాటే కళ్యాణి గారు వెళ్ళారు, తనని బాధ తట్టుకోలేక తను దగ్గరికి తీసుకొని తను ఏడుస్తూ ఉంటే తను ఓదారుస్తూ ఉంటుంది పాప అన్నట్టు. తను కూడా కరాటే కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ముందు ఉంటారు. ఆవిడ చాలా బోల్డ్ కూడా మనిషి, చక్కగా మాట్లాడిన ఆవిడ
ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే మాట్లాడుతుంది. సాధారణంగా ఆవిడ ఎప్పుడు కూడా అంటే వేరే రకంగా ఆవిడ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఆవిడ మాట కరెక్ట్ ఉంటుంది, పని కరెక్ట్ ఉంటుంది. ఎటువైపు ఉండాలో అటువైపే ఉంటారు ఆవిడ, న్యాయం వైపే ఉంటుంది సాధారణంగా. సో ఆవిడ వెళ్ళటం అనేది మంచిదే, కొంచెం వాళ్ళకి ఓదార్పుగా ఉంటుంది ఎవరన్నా పెద్దవాళ్ళు వెళ్తే. సో మొత్తం మీద ఈ పాప అయితే దొరకాలి. ఇప్పుడు 10వ రోజు ఇవాళ అప్పుడే. సో అమావాస్య అయిపోయింది, పాడ్యం అయిపోయింది, విధి వచ్చేసిందేమో తెలియదు మనకి. ఏది పెంపుడు కుక్క విషయంలో ఏంటి మేడం? పెంపుడు కుక్కది మనకి తెలిసి అది రిపోర్ట్లో ఏమీ నెగిటివ్ లేనట్టుంది. అంటే ఏదన్నా పాము కరిచిందా మరి ఆ విషయం మనకి ఇంకా కరెక్ట్ రిపోర్ట్ అయితే రాలేదు. మీకు పాము కరిస్తే కూడా వెంటనే చచ్చిపోవాలి మామూలుగా, అంత టైం పట్టదు కదా. సో ఎవరో కొట్టారా పాపను ఎత్తుకెళ్ళి, అప్పుడు కిడ్నాప్ కోణంలోనే మనం చూడాలండి, మామూలు కోణంలో కనిపించట్లేదు. కాబట్టి కిడ్నాప్ చేసిన వాళ్ళు కుక్కను కొట్టి పట్టుకెళ్ళారా, అందుకే కుక్క 3 రోజులు రాలేదు. వచ్చాక కూడా అది కొంచెం ఫెరోషియస్గా ఉంది, బాధ ఏదైనా ఉన్నట్టుంది శరీరంలో. మరి ఏం జరిగిందో అయితే మనకు అర్థం కావట్లేదు. రిపోర్ట్ అయితే రావాలి, వాళ్ళు ఇంకా బయట పెట్టలేదు. మరి ఎన్ని డేస్ పట్టింది? ఇదేమి మనం చెప్పలేం కదా, మనం ఊహించి ఇప్పుడు వస్తుంది ఫలానా రోజు అని. ఇలాంటి విషయాల్లో మనం ఏమీ చేయలేం. కాకపోతే పాప ఆరోగ్యంగా రావాలి, మంచిగా తిరిగి రావాలి అని మాత్రం మనం ఎదురు చూద్దాం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.